మండల కేంద్రమైన దుర్గిలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాల్లో తూనికలు కొలతల విషయంలో ఉమ్మడి జిల్లాలు గుంటూరు, పల్నాడు జిల్లాల ఇన్స్పెక్టర్ షేక్ జానీ సైదా ఆకస్మిక తనిఖీ చేశారు. ఓ దుకాణంలో 25 కేజీల బస్తాలో 23 కేజీలు ఉన్నాయని, పర్మిషన్ లేని సిగరెట్ ప్యాకెట్లను అమ్ముతున్నారని పేర్కొన్నారు. పాల కేంద్రం, చిల్లర దుకాణాల్లో కొలతల్లో తేడాలు ఉన్నాయని గమనించామని ఇన్స్పెక్టర్ షేక్ జానీ సైదా విలేకరులతో చెప్పారు. కొన్ని దుకాణాల్లో తూకం రాళ్లు సరిగ్గా లేవని కూడా గమనించామన్నారు. షాప్ యజమానులకు జరిమానా విధించినట్లు తెలిపారు. విజిలెన్స్ అధికారులు వస్తున్నారని తెలిసి దుకాణాల యజమానులు షాపులన్నీ మూసివేసి వెళ్లిపోవటం జరిగిందని గుర్తించామన్నారు. సిగరెట్లు ఈరోజు తనిఖీల్లో భాగంగా దుర్గి పట్టణంలో కిరాణా షాపులు తిరిగి జరిగిందండి. ఈ రైస్ బస్తాలు 25 కేజీలు దాని మీద 23 కేజీలు ఉందండి. 8 కేసులు నమోదు చేశాను. తర్వాత ఒకటి పాల కేంద్రంలో కూడా చూశానండి. పాల కేంద్రంలో కూడా వెయింగ్ మిషన్ స్టాంపింగ్ లేదని అది కూడా పాల కేంద్రం అండి. అది కూడా కాటా సీజ్ చేశానండి. కానీ నేను వచ్చిన కిరాణా షాపులు ఏంటంటే 25 కేజీలు దాని మీద నెట్ వెయిట్ అని ఉంది. కానీ తూకం వస్తే 23 కేజీలు ఉందండి. దాని మీద కేసు నమోదు జరిగిందండి. ఈ సిగరెట్లు కూడా ఏంటంటే ఇవి యాక్చువల్గా గోల్డ్ విమల్ అనేది అమ్మకూడదండి. గోల్డ్ విమల్ అండి. గోల్డ్ విమల్ ఇదంటే మ్యానుఫ్యాక్చర్ అడ్రస్ లేదు. దీని మీద మీద కేసు రాస్తున్నానండి. ఏదన్నా ప్రజలకి ఏదైనా ఫిర్యాదు చేయదలుచుకుంటే మా ఉమ్మడి జిల్లా నంబర్ ఉందండి. 0863 323 202 దీన్ని చేయొచ్చండి. ఇదేమో పల్నాడు, గుంటూరు రెండు జిల్లాలకి ఏదైనా మనకి ఫిర్యాదు చేయదలుచుకుంటే